కృప చూపినట్లయితే జరిగే కార్యాలు ఏంటో నేర్చుకున్నాం. ఇక్కడ రాయబడుచుంది, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీడల కృప చూపువాడనై ఉన్నాను. కాబట్టి మనం నేర్చుకున్నాం, దేవుడు నీడల కృప చూపితే ఏ రకమైన కార్యాలు నీ యొక్క జీవితంలో కలుగుతాయో మనం నేర్చుకున్నాం. దాంట్లో మొదటిగా నీ ప్రాణమునకు సంతృప్తిని కలుగజేసేవాడు ఆయనే. నీ ప్రాణమునకు సత్తువనిచ్చేవాడు ఆయనే. నీ ప్రాణమునకు సంతోషమును కలుగజేసేవాడు ఆయనే అని మనం నేర్చుకున్నాం. అవే కాకుండా మరికొన్ని ఆయన చేయుచున్న కార్యాలని దినమున మనం ధ్యానం చేద్దాం. ఏ విధముగా దేవుని కృప నీడలా ఉన్నట్లయితే ఆయన ఏ విధంగా తన కార్యాలని చేయగలడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన ప్రేమ ద్వారా మాత్రమే, ఆయన ప్రేమ ఏ విధంగా ఉందో నీడల ఆయన వ్యక్తపరుస్తున్నాడు. అది ఎలాగంటే ఆయన చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి. ఎందుకంటే మనం ఆలోచన చేసినట్లయితే తల్లిదండ్రులుగా ఉన్న మనం మన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నామంటే మనం వారి ఎడల చూపే యొక్క కార్యాలను బట్టి, వారి ఎడల చేస్తున్న ఆప్యాయతను బట్టి మనం వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నాం అన్నది అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ వాక్యభాగం కూడా రాయబడుచుంది, ఆయన మన ఎడల చూపిస్తున్న ప్రేమను బట్టి, నీడల ఆయన చేస్తున్న కార్యాలను బట్టి. అందుకే ఇక్కడ రాయబడుచుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీడల కృప చూపువాడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ దినం మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. అతడు అఖాయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు ఒక లెటర్ రాశారు. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను అని రాయబడుచుంది. ఇక్కడ దినమున వాక్యభాగం మనకు సెలవిస్తుంది, దేవుడు నీడల కృప చూపినట్లయితే ఆయన చేసే కార్యం ఏంటంటే నీ ప్రాణమునకు ఆయన సహాయము కలుగును అంటున్నాడు. నీ ప్రాణమునకు ఆయన సహాయము చేసేవాడు. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అక్కాయి వచ్చినప్పుడు అపోలో గురించి అక్కడ రాయబడుచుంది. ఇక్కడ అపోలో కొరింథీకి వచ్చినప్పుడు ఆ యొక్క సంఘం ఏ విధంగా అయితే ఆ విశ్వాసమందు బలంగా ఉన్నారో అక్కడ రాయబడుచుంది. ఇక్కడ పై వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ రాయబడుచుంది 24వ వచనములో, అలెగ్జాంద్రియుడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణత కలిగిన వాడు అని రాయబడుచు. విద్వాంసుడు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాడు. తర్వాత అక్కడ లేఖనముల గురించి ప్రావీణ్యత కలిగిన వాడు. అంటే లేఖనాలంటే అప్పుడు ధర్మశాస్త్రం మాత్రం ఉంది కనుక దానిలో చాలా ప్రావీణ్యత కలిగిన వాడు. అంటే అక్కడ అతను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి అక్కడున్న యూదులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడు కనుక అతడు లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వాడు. అంటే ధర్మశాస్త్రం చాలా నిపుణత కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ రాబోతున్న విమోచకుని యొక్క విషయంలో అనేకమైన సార్లు సంఘానికి బోధిస్తూ దేవుని మార్గాన్ని తెలిపిన వాడుగా కనబడుతున్నాడు అపోల్లో. ఎందుకంటే మన తర్వాత 1వ కొరింథీయులకు వచ్చినప్పటికీ కనబడుతుంది, నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను యేసు ప్రభు వాడను అని ఒక గ్రూప్ అన్నది అక్కడే ఏర్పడుతుంది. అంటే ఎంతగా అపోల్లో అక్కడ తన యొక్క జీవితమును పెట్టాడో అన్నది మనకు కనబడుతుంది. కాబట్టి కొరింథీలో అపోల్లో ఉన్నప్పుడు అక్కడ రాయబడిన విషయం, అక్కడ రాయబడిన సంఘానికి సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తును మెస్సయ్య, ఆ రాబోతున్న మెస్సయ్య గురించి పాత నిబంధన భాగంలో నుంచి, ఓల్డ్ టెస్టిమెంట్లో నుంచి అనేకమైన విషయాలు
వారికి బోధిస్తున్నవాడుగా కనబడుతున్నాడు. ఈ దినమున దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తుంది. ఆయన కృప కనుక నీడలా ఉన్నట్లయితే, దేవుని యొక్క కృప నీడలా ఉన్నట్లయితే ఆయన నీ ప్రాణమునకు సహాయము చేసేవాడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే 46వ కీర్తన 1వ వచనం రాయబడుచుంది. చదవండి ఒకసారి. 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎందుకంటే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటే, ఎందుకంటే ఆయన తన యొక్క బిడల ఎడల, ఆయన ఎవరైతే విశ్వాసం చూపిస్తున్న వారి ఎడల ఆయన వాత్సల్యత కలిగిన వాడిగా కనబడుతున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యము నీ ప్రాణమునకు సహాయం. అందుకే 119వ కీర్తన 50వ వచనం ఒకసారి చదువుదాం. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. దేవుని యొక్క వాక్యము మాత్రమే బాధల్లో నెమ్మది. మనం ఏం చేస్తుంటామంటే, బాధల్లో దేవుని యొక్క వాక్యం దగ్గరికి రాగానే ఎవరు సహాయం చేస్తారని వారి వైపు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నీ వాక్యము నన్ను బ్రతికించును, అదే నా బాధలో నాకు నెమ్మదిని కలుగజేసేది. అందుకే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. దేవుడు నీ ఎడల కృప చూపితే నీ ప్రాణానికి ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కానీ మనం ఆ కృపను పొందుకోలేక, మనం ఆయన సహాయాన్ని పొందుకోలేక, మనం ఆయన దయను పొందుకోలేని వారిగా అంటే ఉంటున్నాం. ఎందుకంటే చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దాం. యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడే వచ్చున్నాడు, మహోన్నతుడైన మేఘవాహనుడగును. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలమును, నిత్యముగా నుండి బాహువులు. ఇక్కడ రాయబడుచున్న దేవుని పోలిన వాడెవడు కూడా లేడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇజ్రాయేలుని కాపాడేవాడు మనుష్యుడైతే కాదు, ఇజ్రాయేల్ వెనకాల నుండి నడిపించేవాడు మనిషి అయితే కాదు, అంతకంటే ఎక్కువ. ప్రియమైన వాళ్ళారా, అక్కడ వాక్య భాగము రాయబడుచుంది. అప్పల్లో అకాయిలో ఉన్నప్పుడు సంఘం ఏ విధంగా అయితే బలపడింది, ఎందుకంటే ధర్మశాస్త్రం వలనే, దేవుని యొక్క వాక్యం వలనే వారు సహాయాన్ని పొందుకున్న వారుగా కనబడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఆయన వాక్యమే నిన్ను కాపాడేది. ఎందుకంటే ఆయన వాక్యము సజీవమైనది అని రాయబడుచుంది. యోహాను సువార్త 17:17లో రాయబడుచుంది, నీ వాక్యమే సత్యం. ఇక్కడ సత్యమైన వాక్యము నిన్న ఎలాగుందో, ఈ రోజు ఎలాగుందో, రేపు కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎందుకంటే మన పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితమే ఈ వాక్యం అనేది మన చేతిలో వచ్చింది. ఆ రోజు ఏ యొక్క మాట అయితే చెప్పబడిందో, ఈ రోజు కూడా అదే మాట చెప్పబడింది. రాబోయే 100 తరాల వరకు కూడా ఇదే మాట కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన వాక్యము ఏనాడు కూడా సత్యమైనది. ఆయన వాక్యము మన యొక్క జీవితమునకు సహాయం చేసేది. కనుక దేవుడు నీ ఎడల కృప చూపినట్లయితే తప్పనిసరిగా నీ ప్రాణమునకు ఆయన సహాయాన్ని కలుగజేసేవాడుగా ఉన్నాడు. రెండోది చూద్దాం, ఎఫెసు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన యొక్క మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉంది. ఇక్కడ రెండవది రాయబడుతుంది, నీ ప్రాణమునకు సంరక్షణ కలుగు చేసేవాడు ఆయనే. నీ ప్రాణమునకు సంరక్షణ. ఎందుకు సంరక్షణ అంటే, ఎందుకంటే
మనిషి ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని రాయబడుచుంది. ఈ పాపముతో ఉన్న ఈ మానవుడు ఎలాంటి వాడు అంటే దుష్టుడు, అనీతిపరుడు. అనీతిపరుడైన వాడు దేవుడైన ఆ యొక్క పరిశుద్ధునికి దగ్గర కావాలంటే జరిగే పని అయితే కాదు. కనుక ఇక్కడ రాయబడుచుంచి ఒకసారి చూడండి, అదే రోమ 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, రోమ 3వ అధ్యాయము, ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును కూడా ఇక్కడ రాయబడి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దాన్ని గ్రహించేవాడు ఎవడు కూడా లేడు. కాబట్టి మానవుడు ఎలాగున్నాడంటే ఆత్మ సంబంధమైన రోగిగా, చచ్చిన వాడుగానే ఉన్నాడు. వాడి వల్ల ఏ రకమైన ఉపయోగం అనేది లేదు. ఆ చచ్చిన వ్యక్తి మరలా బ్రతకాలంటే అది జరిగే పని అయితే కాదు. బ్రతికున్న వాడిని బ్రతికించగలడు ఒక వైద్యుడు. బ్రతికున్న వాడికి ఏదో మందు వేసి బ్రతికించగలడు. కానీ చచ్చిపోయిన వాడిని బ్రతికించాలి అంటే అది ఏ వైద్యుడి వల్ల జరిగేది కాదు, ఏ మందు వల్ల జరిగేది అయితే కాదు. మానవుడు ఆల్రెడీ చనిపోయాడు. ఏ విధంగా చనిపోయాడు అంటే పాపం వల్ల చనిపోయాడు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దావీదు అంటున్నాడు, పాపంలోనే పుట్టినవాడను, పాపంలో ఉన్న తల్లిని గర్భమున ధరించింది. కాబట్టి జన్మతః పాపులము కనుక ఆల్రెడీ మనిషి ఈ పాపంలో చనిపోయాడు. పాపంలో చనిపోయిన వాడు మరలా బ్రతకాలంటే అది ఏ వైద్యుని వల్ల కాదు, ఏ మందు వేసిన ప్రయోజనం అనేది. ఎందుకు ఇక్కడ రాయబడుచుంది, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించింది. కాబట్టి ఆయన కృప మాత్రమే మనలను సంరక్షించేదిగా కనబడుతుంది. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఈ యొక్క మరణించిన వ్యక్తి మరలా జీవింపబడాలి అంటే ఆ దేవుని యొక్క కృప మాత్రమే తప్ప మరొక ఆప్షన్ అనేది లేదు. నువ్వెన్ని హై క్వాలిటీ మందులు వాడినా కానీ ప్రయోజనం లేదు. కానీ ఆయన ఇచ్చే మందు ఉంది. అదేంటంటే ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన కృప. దాని వలనే మనము నీతిమంతులుగా, దాని వలనే నీ జీవితం మనకు సంరక్షణ. అందుకే యోహాను సువార్త 3:16లో రాయబడుచుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన దివ్య కుమారుని లోకాన్ని పంపించాడు. కానీ ఎవరైతే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన వాడు నశింపగా నిత్య జీవము. కాబట్టి ఆయన కృప కనుక ఉన్నట్లయితే ఆయన నిన్ను సంరక్షించేవాడిగా కనబడుతున్నాడు. కనుక వాక్య భాగం రాయబడుచు ఒకసారి చూడండి, యోబు గ్రంథం చూద్దాం, 10వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడు. ఇక్కడ రాయబడి యోబు అంటున్నాడు ఏంటంట, జీవమును అనుగ్రహించి నా ఎడల నువ్వు కృప చూపావు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడు. ఎందుకంటే అతనికి వచ్చిన శ్రమ కానీ, అతనికి వచ్చిన ఇబ్బంది కానీ, అతనికి వచ్చిన కష్టము కానీ ఈ భూమి మీద ఎవరికి కూడా అటువంటి యొక్క భయంకరమైన ఇబ్బంది అన్నది కలగలేదు. ఎందుకంటే తన గోల్డ్ ఊడిపోయి చర్మం అంతా రసకారుతూ భయంకరమైన క్షోభను అనుభవించిన వాడిగా ఉన్నాడు. కానీ యోబు అంటున్నాడు, నీ కృప మాత్రమే నన్ను ఏం చేసిందంటే సంరక్షించింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా, ఆ 8వ వచనం కూడా రాయబడుచుంది, మన శత్రువులమై ఉండగా, మన దూరస్తులమై ఉండగా ఆయన నీకో తన ప్రాణాన్ని పెట్టాడు కనుక ఆయన కృప చేతనే నీ ప్రాణమునకు సంరక్షణ అనేది కలుగుతుంది. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించును. చాలండి, రాయబడుచుంది ఏంటంటే తన శరీరమును ద్వేషించి వాడు ఎవడు కూడా లేడు, దాన్ని పోషించి సంరక్షించుకొనును. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించును. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడి దేవుడి నీడల కృప చూపినట్లయితే ఆయన తప్పనిసరిగా నీ ప్రాణమును సంరక్షించేవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ఒకటి ఇక్కడ రాయబడుచుంది, ప్రాణమునకు
సహాయము కలుగుతుంది. రెండోది ప్రాణమునకు సంరక్షణ కూడా కలుగుతుంది. దేనివల్ల అంటే ఆయన కృప వల్ల మాత్రమే. అందుకని అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడవక నీడల నేను కృప చూపువాడుగా ఉన్నాను. కాబట్టి ఆయన కృప చూపితే తప్పక నీ ప్రాణమునకు సంరక్షణ అనేది కలుగుతుంది. ఎందుకంటే మనం అభాగ్యులం, ఎన్నిక లేని వారం, ప్రభువుని పిలవడానికి కూడా యోగ్యులము కానటువంటి వారం. కనుక ఆయన నీకోసము తన ప్రాణాన్ని పెట్టి ఆయన నువ్వు ఉండవలసిన స్థానములో ఆయన ఉన్నాడు. కనుక 53వ అధ్యాయం యెషయా రాయబడుచుంది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన కృప నిన్ను సంరక్షించేదిగా కనబడుతుంది. మరొక మాట చూద్దాం. 138వ కీర్తన, కీర్తనలు 138వ కీర్తన 8వ వచనం, ఆఖరి వచనం చదువుకున్నాం. యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఇక్కడ రాయబడుచుంది, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని రాయబడుచుంది. సఫలం అంటే ఏంటి? సఫలం అంటే ఏంటి? ఏ పని అయితే మనం మొదలు పెట్టామో ఆ పని పరిపూర్ణంగా అవ్వటం. అంటే మనం మొదలెట్టిన పని ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తిగా అవ్వటం. ఇక్కడ రాయబడుచుంది, దేవుడు నీడల కృప చూపితే ఆయన తప్పకుండా నీ కార్యాన్ని సఫలము చేసేవాడుగా కనబడుతున్నాడు. కనుక నీ ప్రాణమునకు సఫలత కలగాలంటే దేవుని యొక్క కృప అన్నది అవసరం. ఇక్కడ రాయబడుచుంది, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయము. యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యమును విడిచిపెట్టకము అంటున్నాడు. ఇక్కడ ఆయన నీ ఎడల చూపిస్తున్న వాసన. ఎందుకంటే ఆయనకున్న యొక్క మెయిన్ పని ఏంటంటే విశ్వాసుల యొక్క బాగోగులు చూసుకుంటాం ఆయన పని. ఆయన ఎలాగుంటున్నారో ఆయన ఆకాశం నుండి వంగి చూచిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి విశ్వాసులు దేవునికి ప్రత్యేకమైన పని. వారి ఎడల ఆయన చూపించే వాత్సల్యత కానివ్వండి, ఆయన వారి ఎడల ఆయన చూపిస్తున్న ప్రేమ కానివ్వండి, దయ కానివ్వండి, ఏదైనప్పటికీ నీ యొక్క జీవితమునకు సఫలత కలుగజేసేవాడు ఆయన. అని ఇక్కడ రాయబడుచున్న మాట, అది నా పక్షమున నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యము కూడా సఫలత. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు మానవుని సృష్టించాడు, అన్ని నోటి మాటదారు చేశాడు. కానీ మానవుడు మాత్రము ఆయన స్వరూపము, ఆయన పోలిక చెప్పున నేను నిర్మించడం గల కారణం ఏంటంటే నువ్వు ఆయన చాలా ప్రియమైన వారు. కాబట్టి ఇక్కడ వాక్య భాగం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెను, బిగబెట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చెను. దూరము నుండి నా కుమారులను, బూదిగంతములను నా కుమార్తెలను నేను తెప్పించేదము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసేదను, నేనే వారిని పుట్టించిన వాడు. ఇక్కడ రాయబడుచుంది, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారు అని రాయబడుచుంది. వాడెవడంటే మనిషి, మానవుడు. దేవుని యొక్క మహిమార్థము సృష్టింపబడిన వాడు మానవుడు. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట, నా కుమారులను బూదిగంతముల నుండి నా కుమార్తెలను నేను తప్పించేదను. ఎందుకంటే మానవుడు అంటే ఆయన చాలా ప్రియమైన వాడు, ఆయన ఆప్యాయత కలిగిన. అందుకే ఆయన ఆదామును చేసిన తర్వాత ఆదాము కోసం ప్రత్యేకమైన తోటను ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆ తోటలో సమస్తము కూడా ఆదాము కోసము పెట్టాడు. ఎందుకంటే మానవుని ఎడల దేవునికి ఉన్న వాత్సల్యత అన్నది, ఆయనకి ఎంత ప్రేమ ఉన్నదన్నది అక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరూ నేను తెప్పించేదని. ఎందుకంటే వారిని కలుగు చేస్తున్న వాడు, వారిని పుట్టించిన వాడు కూడా నేను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము దేవునికి ఇష్టమైన వారము కనుక తప్పక ఆయన నీడల తన కృపను చూపించేవాడు ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన కృపను చూపించాడు, నీ ప్రాణమునకు సఫలత ఆయన కలుగు చేసేవాడు. కనుక నువ్వేం చేయాలంటే, నువ్వు దేవునికి విధేయత కలిగిన వానిగా ఉన్నట్లయితే,
నువ్వు దేవుని ఎడల సంపూర్ణమైన వినయమును చూపించిన వాడుగా అయితే తప్పకుండా ఆయన నెడల మంచి కార్యాలు చేయక ఆయన ఆలస్యము చేసేవాడు మాత్రము కాదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళకి రాయబడుచుంది. చూడండి, యెషయా అంటున్నాడు 60 అధ్యాయం ఒకసారి చూద్దాం. అదే పుస్తకము 60 అధ్యాయంలో 21 వచ్చిన ఒకసారి చూడండి. 60:20. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను వారు ఉన్నారు. ఏంటంటే ఆయన నాటిన కొమ్మగాను ఆయన చేతి యొక్క పనిగా. ఎందుకంటే మనము ఆయన యొక్క నాటిన కొమ్మగా ఉన్నాం. ఎందుకంటే మనం అంటూ ఉంటాం, మొక్కేసిన వాడు నీరు పోయక మాండు అని. ఇక్కడ ఆయన నిన్ను నాటాడు, ఆయన యొక్క చేతి పని కనుక నీ యొక్క జీవితమునకు సఫలత కలగాలన్నా, నీ జీవితంలో అభివృద్ధి కలగాలన్నా ఆయన మాత్రమే తప్ప మరి వేరేది ఏమీ లేదు. అందుకే యోహాను సువార్తలో రాయబడుచుంది, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఆయన నాటాడు, ఆయన నాటిన కొమ్మగా. ఇక్కడ చూడండి, నేను మహిమపరచబడినట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుందరు. అంటే చూడండి, మొక్క వేసిన వాడు ఆ మొక్క బతికిన తర్వాత దాన్ని విడిచిపెట్టేవాడుగా మాత్రం కాదు. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. ఎప్పటి వరకు అంటే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. మొదట దినము నుండి ఇది వరకు సువార్త విషయములలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాని కొనసాగించువాడునని రూఢిగా. అంటే ఎప్పటి వరకు అంట? ఎప్పటి వరకు ఆయన నీ ఎడల కృప చూపువాడుగా ఉన్నాడంటే యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చేంత వరకు కూడా ఆయన నీ ఎడల కృప చూపేవాడుగా, ఆయన వేసిన మొక్క ఫలించే విధముగా, ఆయన చేసిన పని సఫలత కలిగే విధంగా. ఎప్పటివరకు ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, మీ సత్క్రియలు ఆరంభించినాడు యేసుక్రీస్తు దినము వచ్చే వరకు దాన్ని, అంటే ఆయన వచ్చేంత వరకు కూడా నీడల కృప చూపేవాడుగా, నీ యొక్క జీవితంలో సఫలత కలుగజేసేవాడుగా, నీ జీవితంలో అభివృద్ధి కలుగజేసేవాడుగా ఉన్నాడు. కానీ మనమే ఒక్కోసారి ఆయన విడిచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి మనమే ఆ తప్పైన కుమారుడు వలె మన తండ్రిని కాదనుకుని మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆ కుమారుడు ఎవరైతే నీ యొక్క జీవితంలో అటువంటి యొక్క సఫలత కలుగజేస్తాడో అతను వచ్చేంత వరకు కూడా ఆ రెండవ రాకడలో అదే మేఘం మీద యేసు ప్రభు ఏ విధంగా అయితే కొనుక్కోబడ్డాడో ఆ విధంగా మరలా దూతల సమూహంతో వచ్చేంత వరకు. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో రాయబడుచుంది, మీరు ఏ విధంగా ఆయన వెళ్తున్న చూస్తారు, మళ్ళీ మీరు ఆ విధంగానే రావడం కూడా చూస్తారు. కనుక ఆయన వచ్చేంత వరకు కూడా ఆయన నీ యొక్క జీవితమునకు సఫలత కలుగజేసేవాడు. ఎందుకంటే మనము విశ్వాసులం అయితే ఇదే మన యొక్క మెయిన్ ఎయిమ్గా ఉండాలి. ఎందుకంటే ఆయన మన యొక్క జీవితం సమస్త కార్యాలను చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఎవరొకడు కాదు, యోబే మనము ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, శోధన వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు. ఆఖరి తన భార్య కూడా అంది, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి దూషించి చచ్చిపో, ఇంకా ఎందుకు నువ్వు బ్రతకడం అని. కానీ అదే మోషే యొక్క జీవితం, అదే యోబు యొక్క జీవితము ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే అన్నిట్లో అభివృద్ధి కలిగిన వాడుగా, తన కార్యాన్ని సఫలం చేసుకున్నవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీడలా విడువక కృప చూపువాడుగా ఉన్నాను. కాబట్టి ఆయన గనక నీడలా కృప చూపినట్లయితే ఒకటి ఇక్కడ రాయబడుచుంది, నీ ప్రాణమునకు సహాయం కలుగుతుంది, నీ ప్రాణమునకు సంరక్షణ కలుగుతుంది, నీ యొక్క ప్రాణమునకు సఫలత అన్నది కలుగుతుంది. అంటే కృపను దేవుడు మనకు అనుగ్రహించులాగున ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. సమస్య నుంచి దేవుని